తిరుగులేని బోట్ డెమోన్ స్కోర్ ఆట. జంప్స్ ఎక్కువ, స్పిన్స్ ఎక్కువ, థ్రిల్స్ ఎక్కువ. బూట్స్ విల్ బోట్ స్లామ్ లో గెలవండి. మీ రూపాన్ని గేమ్ లో చేర్చుకునే అవకాశాన్ని పొందండి. ఇది మీరు కూడా కావచ్చు. ఈ ప్రపంచంలోనే అతి గొప్ప వీడియో గేమ్ లో నా రూపం రాబోతోంది. అన్ని కలలే కూప్. అన్ని స్క్రీన్లలో కనిపించే అందమైన ముఖం నాదే కాబోతుంది. ఇది 1260 సిజిల్ ట్విస్ట్ రివోసి. ఇలా చేసినప్పుడు నువ్వు బోర్డు మీద ఉంటే నిజంగా అదిరిపోతుంది. చాలించండి చవటల్లారా. మీ అందరికంటే ఎంతో తెలివైంది నా మనవరాలు ఫియోనానే. పోటీలో తప్పకుండా గెలుస్తుంది. భలే, ఫియోనా వస్తుందన్నమాట. నా కొత్త రహస్యమైన మూవ్ ని చూసిందంటే అదిరిపోతుంది. నిజంగా కళ్ళార్పకుండా చూడాలనిపిస్తోంది. దీని పేరు కూపెనిటర్ హాఫ్ సుషి పాపిన్ నోస్ గ్రాబ్. అయితే ఈ పోటీలో గెలిచే అవకాశం ఉందంటావా? తప్పకుండా. కానీ టింబర్ లేక్ కి చెందిన కాయల్ డంగ్స్టన్ వచ్చాడంటే నీ పని అయిపోతుంది. గెలిచే అవకాశం తక్కువే. డన్స్టన్, మనం త్వరగా వెళ్ళాలి. స్కూల్ కి లేట్ అవుతోంది. కానీ ముందు నేను వెళ్లి నా బోర్డు ని తెచ్చుకోవాలి. నేను ఇంకొంచెం గ్రీస్ రాస్తాను. శబ్దం వస్తోంది. ఇదంతా జరగదు క్యాట్. ఏం జరిగింది? నేను ఇలా ఉన్నాను, నువ్వు నాలా ఉన్నావు. మన బుర్రెలు మారిపోయాయి. త్వరగా ఏదైనా చెయ్యి. దీన్ని రివర్స్ చెయ్యి త్వరగా. నీ చండాలమైన శరీరంలో ఉండడం నాకు ఇష్టం లేదు. నీకు అంతే అనుకుంటా. ఏంటి నువ్వు చేస్తుంది? మర్యాదగా తిరిగిరా. నిన్ను మిస్టర్ క్యాట్, మన మమ్మీ బేబీ ఆట ఆడాల్సిన టైం అయింది. మిల్లీ వదులు. నేను ఇలాంటి వేషాలు వేయకు. నువ్వు ఈ పక్కనే ఇక్కడ దాక్కున్నావు నాకు తెలుసు. డాడీ, కూప్ మిస్టర్ క్యాట్ ఆహారాన్ని తినేస్తున్నాడు. ఓ మిస్టర్ క్యాట్ ఆహారాన్ని కూప్ తింటున్నాడు. కూప్, అసలు నువ్వు టిఫిన్ తినకుండా ఇలాంటివన్నీ ఎందుకు తింటున్నావు? లేదు, అది క్యాట్. నేనే కూప్ని. ఓరి నాయనో, నిజంగా ఈ వెంటలాక్విజన్ చాలా బాగుంది. అసలు నీ పెదాలు కూడా కదలడం లేదు. డాడ్, మీరు నా మాట నమ్మాలి. మిస్టర్ క్యాట్ నల్ల ఎగతాళి చేయకు. మిల్లీ, నువ్వెందుకు ఇంకా స్కూల్ కు వెళ్ళలేదు? మా టీచర్ కుంట్లో బాలేదు. ఆమెకు బదులు ఇంకెవరు రారా? ఆ సంఘటన జరిగిన తర్వాత రావట్లేదు. హలో అయితే ఈ రోజు నేను కూడా ఇంట్లోనే ఉండాలన్నమాట. ఓకే బాబు, ఇక చాలించు. క్యాట్ ఫుడ్ ఎక్కువ తినకు. కోప్ కోప్, ఏమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? అది సరే, నా వాచ్ ప్రతిబింబాన్ని ఎందుకు పట్టుకోవాలని చూస్తున్నావు? లేట్ అయినందుకు సారీ. ఇది స్కూల్ వరకు వెళ్లిపోయింది. వీళ్ళనితో త్వరగా తిరిగి వచ్చాను. మన స్కూల్ కి వెళ్ళాలి కదా. మిస్టర్ క్యాట్, నేను మమ్మీని కదా, నీకు డైపర్ మారుస్తాను. హాయ్ మిల్లీ. హాయ్ ఫియోనా. ఎలా ఉన్నావు క్యాట్? నిజంగానే నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నువ్వు తన డైపర్ ని మారుస్తావా? వారం రోజులు సస్పెండ్ చేశారు. లైబ్రరీ నుండి నిషేధించారు. ఇదంతా నేనే చేశాను అనుకుంటున్నారు. దీనికి కారణం నువ్వు. సరే, ఇప్పుడైనా చెప్తావా? ఇంకా క్షమాపణ చెప్పలేదు. ఓకే, అయితే సరే, ఇక మన ఫ్రెండ్స్ కానట్టే. నీకు డెనిస్ కి ఏ సమస్య లేదుగా? హలో, నువ్వు వెర్రివాడివి. డాడీ, ఫియోనా మీద కోపు ఊసేశాడు. నేనంతా చూస్తూనే ఉన్నాను.
కూప్ ఇలా తయారవడానికి కారణం వయసు పెరగడమే అనుకుంటాను. ఏం చేయాలో నాకు తెలుసు. ఓ కుర్రాడు టీనేజ్కి వస్తే ఏం చేయాలని ఈ పుస్తకంలో స్పష్టంగా రాసుంది. ఇక నువ్వు స్కేట్ బోర్డు పోటీలకు వెళ్లే అవకాశమే లేదు. మరిద్దరం తండ్రి కొడుకుల వ్యవహారం గురించి ఆలోచించాలి. టీనేజ్ లో ఉన్న మీ అబ్బాయితో సరదాగా అలా బయటకు వెళితే మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఇందులో రాసుంది. ఇప్పుడు మనిద్దరం ఒకరి గురించి ఒకరం బ్రహ్మాండంగా అర్థం చేసుకోవచ్చు. సరదాగా పరిగెత్తడం కూడా మంచిదే అనుకుంటాను. ఈ పుస్తకంలో తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా రాసి ఉంటుంది అనుకుంటున్నారు. నువ్వు ఈ పోటీకి సిద్ధమేనా? ఎందుకులే, ఎవరొచ్చారో చూసావా? మన డన్స్టన్. ఫియోనా, ఇదిగో నీకు నచ్చిన రుచికరమైన ఆహారం. చెట్టు మీద కుర్రాడు ఇరుక్కుపోతే ఏం చేయాలో ఈ పుస్తకంలో రాసిలేదే. పుస్తకంలో రాసిలేని అధ్యాయాలన్నీ మనం పరీక్షిస్తున్నాం బాబు. ఓకే బాబు, నేనొచ్చేసాను. ఇప్పుడు నువ్వు నా చేయి పట్టుకో. నా నడువు నా మోకాళ్లతో కలిసిపోయినట్టు అనిపిస్తోంది. అది అది నా ల్యాండింగ్ ని చూసారా? బ్రహ్మాండం, అదిరిపోయింది. ఓ, నీకు నీళ్ళంటే భయమని నాకిన్నాళ్ళు తెలీదు. రా, నేను నిన్ను నీళ్లు దాటిస్తా. తప్పకుండా నీకు గోళ్లు కత్తిరించాలి. డెనిస్, అద్దర కొట్టావు. థ్యాంక్స్ కూప్. హాయ్. దూరంగా వెళ్ళిపో. డెనిస్, నేను క్యాట్ శరీరంలో ఉన్నాను. మా బుర్రలు మారిపోయాయి. నేను నమ్ముడు, ఇది ఖచ్చితంగా నీ ఏలియన్ ట్రిక్ అయి ఉంటుంది. ఓ, నిజంగా ఆ కుర్రాడు భలే అదరగొట్టేస్తున్నాడు కదూ. డన్స్టన్, అదిరింది ఫియోనా. మిస్టర్ క్యాట్, నిన్ను నేను నిద్రపుచ్చుతాను. కూప్, నువ్వు నా నుంచి ఎందుకు పారిపోతున్నావో నాకు అర్థమైంది. అధికారం చేయడం పిల్లలకు నచ్చదని ఇందులో రాసుంది, అంతే కదూ? నువ్వు మనసు విప్పి మాట్లాడావంటే తప్పకుండా సమస్య తీరిపోతుందని ఇందులో రాసుంది. నువ్వేమంటావు? నువ్వు మనసు విప్పు, కాస్త నా మాట విను. ఒకరిని గురించి ఒకరం తెలుసుకుందాం. ఇదెలా ఉంది? ఎంతసేపటి నుంచి అరుస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడవా? ఓరి నాయనో! ఓకే, ఈ రోజుకి ఇది చాలనుకుంటాను. డన్స్టన్, నేను పోటీలో పాల్గొనకూడదని డాడీ చెప్పారు, కానీ ప్రస్తుతం నేను కూప్ని కానుగా. అటు చూడు, మిల్లి పెంచుతున్న క్యాట్ స్కేట్ బోర్డింగ్ చేస్తోంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇది అద్భుతంగా ఉంది. అది కోపినేటర్ హాఫ్ సుషి పాపింగ్ నోస్ గ్రాబ్. క్యాట్ కి కూప్ రహస్యము తెలిసే అవకాశమే లేదు. అంటే క్యాట్ నిజంగానే కూప్ అన్నమాట. ఏంటి? అది అసంభవం. అందువల్లనేమో కూప్ ఈసారి నాతో చాలా ఓవర్ గా చేశాడు. నీతో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించానా చెప్పు ఫియోనా? ఇంత మంచిగా ఎవరు నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. చాలా విడ్డూరంగా కూడా ఉంది. అయితే ఈ జన్మంతా నా ఫ్రెండ్ ని ఈ రూపంలో చూడాల్సిందేనా? అలాంటి అవసరమే లేదు. క్యాట్ జనరేటర్ ని బాగు చేసి మా బుర్రల్ని మార్చేయాలి, అంతే. మిస్టర్ క్యాట్, మనం వెళ్ళాలి. కూప్ కి డాడీకి యాక్సిడెంట్ జరిగింది. నా శరీరాన్ని నువ్వు ఏం చేసావు? ఓకే, ఇప్పుడైనా మారడానికి సిద్ధంగా ఉన్నావా? ఏమైంది?
ఏం జరిగింది? మారిపోయావు. నేను వచ్చేసాను. ఆ మాట నిజమే. నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా. ఇది చాలా మంచి పుస్తకం. మన తండ్రి కొడుకుల విహారం బాగా పనిచేసింది. డెనిస్, నువ్వు మిస్టర్ క్యాట్ తో ఇక్కడేం చేస్తున్నావు? మమ్మల్ని క్షమించండి, చిన్న మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. అమ్మో, మన తలలకి బాగా దెబ్బ తగిలినట్టుంది కదా డాడీ. నిజానికి పోయిన నెల జరిగిన స్కేటింగ్ పోటీలో నేను గెలుచుండకపోవచ్చు, కానీ ఇది అందులో గెలవడం కన్నా ఎంతో బ్రహ్మాండంగా ఉంది. ఏయ్! నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. నాకేం దొరికిందో చూడు. లేదు చిట్టి తల్లి, నేను తొంగి చూడడం లేదు. ఈ చిన్ని రంధ్రాన్ని అన్వేషిస్తున్నాను. పాపు ఆ అమాయకుడు అనవసరంగా ఇరుక్కుపోతున్నాడు. మన్సన్ బామ్ గారికి సేల్స్ మ్యాన్ అంటే చాలా చిరాకు. ఓ లాయర్డ్, ఆడపిల్లల మనసు గెలుచుకోవడం నీకు బాగా తెలుసు. అసలు ఇదంతా ఏమిటి? మిసెస్ మన్సన్ కి ఫ్రెండ్ ఉన్నాడు. ఓ, ఇదే ఆశ్చర్యం. పాత ట్రెజర్ మ్యాప్. ఓ, దీన్ని చూస్తుంటే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. నేను ఆ వేసవంతా బోట్స్విల్ లోని లాంగ్ గై లీ బూట్ ట్రెజర్ ని వెతుకుతూనే గడిపేశాను. అందులో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఇక ట్రెషర్ ని వెతకడం మానే, అదొక నకిలీ మ్యాప్. శాంటా క్లాస్ ని, ఈస్టర్ బన్నీని నీకు సాయం చేయమని అడుగుండొచ్చు కదా పిల్లాడా. చవటా దద్దమ్మా చేతకానోడా, నన్ను స్కూల్ డాన్స్ కి తీసుకువెళ్తానని అనవేం బుద్ధి లేని దద్దమ్మా. అంటే ఆ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోకపోవడమే మంచిదనుకుంటున్నాను. మీరు మీ సొంత దీవిలో పెంపుడు డాల్ఫిన్స్ తో ఉండడం లేదు కాబట్టి మీకు ఆ ట్రెషర్ దొరకలేదని నాకు అర్థమైంది. లేదు, కొన్ని ఆటంకాల వలన నేను అన్వేషించడం మానేశాను. నేను కనిపెడతాను డాడీ, మీ గొప్పతనాన్ని రుజువు చేస్తాను. నేను సహాయం చేస్తాను. థ్యాంక్స్ బంగారం. నా పరువు మర్యాదల గురించి మీరు ఇంతగా ఆలోచిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు పొరపడ్డారు, నాకు అందులోని బంగారం కావాలి. మనం ఆ బంగారాన్ని కనిపెట్టాలంటే ఇందులోని ప్రతి మాటని మనం ఫాలో చేయాలి. నేను ధనవంతున్నైతే ఎంత ఖర్చైనా లాక్నెస్ మాన్స్టర్ ని కనిపెట్టి తీసుకొస్తాను. ఫ్లాక్స్ వాచ్ ని కూడా. నీ సగం వంతుతో నువ్వేం చేస్తావు కూప్? సగమా? నీకు లెక్కలు సరిగ్గా రావనుకుంటాను. 3 వంతుల్లో నీకొకటి, తనకొకటి, నాకొకటి. నీకు నిష్పత్తి సంగతి తెలీదా? నువ్వు రాకూడదు మిల్లి, నువ్వు చాలా చిన్నదానివి. మనం దీన్ని రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని మర్చిపోకండి. ఎవరి దగ్గర ఈ ట్రెషర్ గురించి మాట్లాడకూడదు. హాయ్ కూ, నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు కదూ? నన్ను నీ ట్రెజర్ అని అన్నావు కదూ? కాదు, నేను ఈ ట్రెషర్ మ్యాప్ గురించి మాట్లాడుతున్నాను. అందరితో చెప్పింది ఎవరు? అదిగో చూడండి, పనికిరాని అన్వేషకులు బయలుదేరారు. మీ ఓటమి గురించి మీరు ముందుగానే మాకు ఇంటర్వ్యూ ఇస్తారా? ఆ ట్రెషర్ నిజమైనదే, మేము కనిపెట్టి చూపిస్తాం. ఆ ట్రెషర్ ని కనిపెట్టడానికి నాకు పాత మ్యాప్ అవసరం లేదు. నువ్వు ఇక్కడున్నావా? నువ్వు నాకు సాయం చేస్తావుగా మిస్టర్ క్యాట్. మనం చేయాల్సిందల్లా ఒక పెద్ద ఎక్స్ ని కనిపెట్టడమే.
మళ్ళీ నేను వెళ్ళి గడపారు తీసుకొస్తాను. నువ్విచ్చిన బిస్కెట్లు ఎంతో తేలిగ్గా మెత్తగా ఉన్నాయి. ఓ లాయర్డ్, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు. ఓరి నాయనో, నీకు టీ అంటే చాలా ఇష్టం కదా, నేను మళ్ళీ చేసి తీసుకొస్తాను. వృక్ష మహారాజు గారి దగ్గరికి వెళ్ళండి. కన్నుకి కన్ను, అదే దారి చూపును. నా ఉద్దేశంలో బూట్స్విల్ లో అతి పెద్ద అతి పురాతనమైన వృక్షమే మహావృక్షం అయి ఉంటుంది. అదిగో వందన, త్వరగా పద డెన్నిస్. ఆఖరిగా ఏం రాస్తుందంటే 1000 అడుగుల దారి ఇక్కడ నుండి, బూటే మీకు దారి చూపునండి. ఇక్కడెక్కడ బూటే లేదే, మనం సరైన చోటే ఉన్నావంటావా? అసలు నువ్వు రంధ్రాల నుంచి సరిగ్గా చూసావో లేదో? అనుమానంగా ఉంటే నువ్వే కొండ మీదకి ఎక్కి స్వయంగా చూడు. మ్యాప్ నా దగ్గర ఉండడం మంచిదనుకుంటాను. అవసరం వస్తే దాన్ని చూసుకోవచ్చు కదా. ఇది నా దగ్గర ఉంటేనే మంచిది. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? నీకు నా మీద నమ్మకం లేదని చెప్పు. ఆ బోట్ దొరికింది చూడు. చాలా కరెక్ట్. ఈ బూట్ మ్యాప్ గీసినప్పుడు బ్రిడ్జ్ లేదు కదా. వెయ్యి అడుగుల దారంటే ఎక్స్ మార్క్ ఎక్కడుందో అంతవరకు అన్నమాట. అటువైపు 1, 2, 3, 22. ఇదంతో సరదాగా ఉండు. 28, 29, 30. టీరెక్స్ స్కెల్టన్ కనిపెడతాను. 33, 35, 6, 7, 8, 9, 40. 1, 2, 3, 50, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 60. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. టీ సిద్ధమైంది. ఏమైంది నీకు? చెమటలు కక్కుతున్నావు? దీనికి కారణం నీ అందమే. నిన్ను చూస్తుంటే వేడెక్కిపోతుంది ఒళ్ళంతా. ఓ లాయర్డ్, మరి అలా మాట్లాడితే సిగ్గేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, నేను టీ కొంచెం ఎక్కువగా తాగేశాను. 997, 998, 999. ఆ ట్రెషర్ ఓల్డ్ లేడీ మన్సూర్ ఇంటి కింద ఉందా? ఎక్కడున్నా నేను మాత్రం ఆగే ప్రసక్తే లేదు. లాయర్డ్, నీకేం కాలేదు కదా? బంగారు 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 ఇది నీ ట్రెషర్ కాదు క్యాట్. ఆగండి పిల్లలు, అత్యాశతో అలమటిస్తున్న కుర్ర కుంకల్లారా, ఈ బంగారపు నిధిని కనిపెట్టడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. దీన్ని సాధించడానికి నేను ఆవిడికి దగ్గర అవ్వాల్సి వచ్చింది. అందువల్ల నేను దీన్ని మీతో పంచుకునే అవకాశం లేదు. లాయర్డ్, వదిలేయండి చోట దద్దమల్లారా. ఇది నా సొంతం, నాది, మొత్తం అంతా నాదే. నేను ట్రెషర్ ని కనిపెట్టేశాను. బర్డన్
మీకు నా మీద కోపమే లేదుగా డాడీ? అలాంటిదేమీ లేదు చిట్టి. మన్సన్ బామ్మగారు ఇల్లు కట్టుకోవడానికి ఆ ట్రెజర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది ఇక్కడే ఉండి నేను తెలుసుకోలేకపోయానంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ట్రెషర్ ని కనిపెట్టడానికి మీకున్న ఒకే అడ్డంకి ఓల్డ్ మన్సన్ అనుకున్నావు. కాదు, నాకు ఎదురైన అడ్డంకి నా టీనేజ్ వయసు. నేను ట్రెజర్ ని వెతకడం మానేసి సరదాగా స్నేహితులతో తిరగడం మొదలు పెట్టాను. ఓ, నాకు విషయం గుర్తొచ్చింది. మన్సన్ బామ్మగారి స్నేహితుడి విషయం ఏమైంది? ఓ, మీకేమైనా తెలుసా? ఏమో తెలీదు డాడీ, ఎందుకో సడన్ గా మాయమైపోయారు.